నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12:20 వరకు చతుర్దశి తిథి ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. రాత్రికి అమావాస్య తిథి ఉంది. ఆదివారము, అమావాస్య ఈ రెండు కలిసి వస్తే చాలా శక్తివంతమని అనేక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, అర్కవారే అమావాస్య సిద్ధయోగ ప్రకీర్తిత అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, అర్కవారము అంటే సూర్య సంబంధమైనటువంటి వారం, అంటే ఆదివారం. ఆదివారము, అమావాస్య ఈ రెండు కలిసి వచ్చిన రోజు సిద్ధయోగే ప్రకీర్తిత, సిద్ధయోగము అనే ఒక ప్రత్యేకమైన యోగం ఉంటుందని, అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజు సాధకులు ఎవరైనా సరే జపం చేసినా, పూజలు చేసినా, అనుష్ఠానాలు చేసినా మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా మంత్రశక్తి పెరుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్యతో కూడిన ఆదివారం. ఆదివారము, అమావాస్య కలిసి వచ్చిన రోజు దేవీ పూజ చెయ్యాలని చెప్పి దేవీ పురాణంలో చెప్పారు. అంటే ఉగ్రస్వరూపం దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలు, ఇలా ఉగ్రదేవతలు అమ్మవారి స్వరూపాలను పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందులోనూ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతాల్లో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం ఉన్న సమయానికే అమావాస్య కూడా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ, మీ ఇంటి ఆవరణలో తులసికోట దగ్గర కానీ నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా అమోఘమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ నిమ్మదీపాలు కూడా ఎలా వెలిగించాలో శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. ఇంటి ఆవరణలో, ఇంటి బయట తులసికోట దగ్గర నిమ్మదీపాలు వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు ఒక పీట ఏర్పాటు చేసుకొని, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యపు పిండితో 2 ముగ్గులు వేయాలి. ఒకటి షట్కోణం ముగ్గు, రెండోది అష్టదళ పద్మం ముగ్గు. షట్కోణం ముగ్గు అంటే ఏంటంటే, ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఈ షట్కోణం ముగ్గు వేసినప్పుడు ఊర్ధ్వ త్రికోణంలో 3 బిందువులు వస్తాయి, అధో త్రికోణంలో 3 బిందువులు వస్తాయి. ఈ ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము రెండు కలుపుతూ ముగ్గు వేస్తే షట్కోణం ముగ్గు, ఆ 2 త్రికోణాలు, ఆ 2 త్రిభుజాలు కలిసిన ఖండన బిందువులు 6 వస్తాయి. మామూలుగా ఒక ఊర్ధ్వ త్రికోణం 3 బిందువులు, ఒక అధో త్రికోణం 3 బిందువులు. ఈ ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము అంటే ఊర్ధ్వ త్రిభుజము, అధో త్రిభుజము, ఈ 2 కలిపి గీసినప్పుడు వచ్చే ఖండన బిందువులు 6 ఉంటాయి. అంటే త్రిభుజాలకున్న బిందువులు 6, ఖండన బిందువులు 6, మొత్తం 12 బిందువులు వస్తాయి. ఆ తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు. ఆ 8 దళాలు మనకు ఉంటాయి. ఇప్పుడు 10 నిమ్మకాయలు తీసుకోవాలి. 10 నిమ్మకాయలు తీసుకొని ఆ 10 నిమ్మకాయలు కోసి రసం పిండి దొప్పలు వెనక్కి తీస్తే 20 దొప్పలు వస్తాయి. ఈ 20 దొప్పల్లో 12 దొప్పలు షట్కోణం ముగ్గులో ఉన్న 12 బిందువుల దగ్గర ఉంచాలి. మిగిలిన 8 నిమ్మ దొప్పలు అష్టదళ పద్మంలో ఉన్న ఒక్కొక్క దళంలో ఉంచాలి. 8 దళాలు కాబట్టి ఒక్కొక్క దళంలో ఒక్కొక్క నిమ్మదొప్ప చొప్పున 8 దళాల్లో 8 నిమ్మదొప్పలు. షట్కోణంలో 12 బిందువులు కాబట్టి ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క నిమ్మదొప్ప చొప్పున 12 బిందువుల్లో 12 నిమ్మదొప్పలు. అలా మొత్తం 20 నిమ్మదొప్పలు ఉంచి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తు వేసి దీపాలు వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పులిహోర నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా తిరుగులేని విధంగా అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఎందుకంటే అమావాస్య, ఆదివారం కలిసి రావటం చాలా అద్భుతం. అందులోనూ అధిక మాసంలో రావటం ఇంకా అద్భుతం. 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అధిక మాసము, ఆదివారము, అమావాస్య, రాహుకాల సమయంలో అమావాస్య ఉంది. అందుకే ఈ నిమ్మదీపాల విధి విధానం పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో వెలిగిస్తే ఇంకా విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. దేవాలయ ప్రాంగణంలో వెలిగించటం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం, ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా అపరాహ్న సమయంలో అమావాస్య వచ్చింది కాబట్టి, మధ్యాహ్నం 12:20 తర్వాత అమావాస్య తిథి వచ్చేసింది కాబట్టి ఎవరైనా సరే పితృదేవతలకు తర్పణం ఇస్తే చాలా మంచిది. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు పితృదేవతలకు పితృతర్పణం ఇస్తే
గతించిన పితృదేవతలు 100 సంవత్సరాల పాటు దివ్యలోకాల్లో ఉంటారని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తివంతమైన రోజు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. తేనె దానం ఇస్తే మంచిది, ముల్లంగి దానం ఇస్తే మంచిది, మినపప్పు దానం ఇస్తే మంచిది, గోధుమలు దానం ఇచ్చినా, బెల్లం దానం ఇచ్చినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి అధిక మాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే ప్రధానంగా అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన దుర్గా గాయత్రి మంత్రాన్ని ప్రదోషకాలంలో దీపం పెట్టాక ఇంట్లో పూజ గదిలో చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జ్వాలామాలిన్యైచ విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయ. దీన్ని దుర్గా గాయత్రి మంత్రం అంటారు. చాలా శక్తివంతమైంది. అసలు అధిక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సాధకులు ఎవరైనా సరే మౌనవ్రతం ఉంటూ గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్ని జపించుకున్నట్లయితే అతి తొందరలోనే మంత్రసిద్ధి కలుగుతుంది. ఉపాసన పరంగా అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే ఈ దుర్గా గాయత్రి మంత్రాన్ని కూడా ప్రదోష కాలంలో దీపం పెట్టాక వీలైనన్ని సార్లు పఠించండి. అమోఘమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైన దుర్గా గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. జ్వాలామాలిన్యైచ విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. మంత్ర జపం చేయండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.